హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ నచ్చే విధంగా సేమియా పాయసాన్ని చూపించబోతున్నాను. క్రిస్టమస్ స్పెషల్ స్వీట్ రెసిపీ అండి. సేమియా పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగా ఉంటుంది. ఫెస్టివల్కి కాదండి, ప్రసాదానికైనా లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. అంత బాగుంటుంది సేమియా పాయసం అనేది. నా స్టైల్లో సేమియా పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసి చూపిస్తున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. ఇక లేట్ చేయడం ఎందుకు, సేమియా పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళి స్కిప్ చేయకుండా చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు అలాగే బాదం కిస్మిస్ని వేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాజు బాదం కిస్మిస్ని 3 వరకు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే నీతిలోకి మనం ఎండు కొబ్బరిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నారంటే సేమియా పాయసం తిన్నప్పుడు అక్కడక్కడ తిన్నారంటే పంటికి తగిలి చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈ ఎండు కొబ్బరిని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇదే నేతిలోకి మనం 1 కప్ వరకు సేమియాని తీసుకోవాలి. ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. మనం 1 కప్ సేమియా తీసుకుంటే 1/2 కప్ వరకు వాటర్, 1 కప్ వరకు మిల్క్ అలాగే 1/2 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు మరొకసారి ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, చిక్కని పాలని 1 కప్ వరకు తీసుకోవాలి. మీకు పల్చగా కావాలంటే 1/2 కప్ వరకు ఎక్కువగా పాలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకున్నారంటే సేమియా పాయసం అనేది రెడీ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత మీరు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. 1 మినిట్ తర్వాత చూద్దాం. మరి కాస్త దగ్గరగా చిక్కగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, సేమియా పాయసం అనేది రెడీ అయినట్టే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి. మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.